ఆర్కే యువ భారత్ ఫౌండేషన్లో యువతకు విద్యా ప్రాధాన్యత ఇస్తామని మాజీ మంత్రి కృష్ణ యాదవ్ చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. యువతకు స్ఫూర్తినిస్తూ వారు చెడు మార్గంలో వెళ్లకుండా డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈ ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. కరోనా సమయంలో ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ఎంతో మందిని ఆదుకుందని ఆయన గుర్తుకు చేశారు. చైతన్యపురిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ ద్వారా పేదలకు విద్య, టెక్నికల్ శిక్షణ ఇస్తారని తెలిపారు. మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు కూడా ఇస్తుందన్నారు. ప్రతి పేద విద్యార్థి ఇక్కడ విద్య అభ్యసించాలని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కృష్ణ యాదవ్ కోరారు. యువ భారతి ఫౌండేషన్ ప్రతి సంవత్సరము క్యాలెండర్ ఆవిష్కరణ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ యాజమాన్యం కరెస్పాండెంట్ మిత్రుడు యువ నాయకులు రాము యాదవ్ గారు ఈ ఫౌండేషన్ ద్వారా సంవత్సరం మొత్తం కూడా సామాజిక కార్యక్రమాలు, సంఘంలో యువతకు స్ఫూర్తినిస్తూ చెడు మార్గంలో నడవకుండా డ్రగ్స్కు వ్యతిరేకంగా, అదేవిధంగా అందరికీ విద్య ప్రాధాన్యత విషయాలన్నీ కూడా ఈ ఆర్కే యువ భారత్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే కరోనాలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర